చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కొడుకును గారాబంగా పెంచుకున్నాడా తండ్రి. తోటి విద్యార్థులతో కలిసి ఉంటే తల్లి లేని లోటును కొంతవరకైనా మర్చిపోగలుగుతాడని హాస్టల్లో చేర్పించాడు. కానీ అక్కడ కూడా ఆ విద్యార్థికి అన్యాయం జరిగింది. పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్స్ ఆ విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టి నిర్బంధించారు. హైదరాబాద్ శంకరపల్లి మండలంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ప్రెస్టిన్ గ్లోబల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా కొట్టారు టీచర్స్. ఆ కారణంగా పైపులు కర్రలు విరిగేలా చితకబాదారు. తీవ్ర గాయాల పాలైన ప్రద్యున్కి వైద్య పరీక్షలు కూడా చేయించలేదు. ఇంటికి సమాచారం ఇవ్వకుండా నిర్బంధించడంతో పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన ఘటనకు సంబంధించి కొన్ని రోజుల తర్వాత కొడుకుని చూడ్డానికి వెళ్లిన తండ్రికి ఈ విషయం గురించి కూడా తెలిసింది. నిజాన్ని కప్పిపుచ్చడానికి యాజమాన్యం ప్రయత్నించినా బెడిసి కొట్టింది. కొడుకును చూడడానికి వచ్చిన తండ్రి రాజారెడ్డికి కొన్ని రోజుల్లో స్కూల్కి సెలవులు ఇస్తున్నాం, ఇప్పుడు కలవడానికి కుదరదని దబాయించారు. అనుమానం వచ్చిన రాజారెడ్డి పిల్లాన్ని కలవాల్సిందే అని పట్టుబట్టడంతో విషాదం వెలుగులోకి వచ్చింది. ఎందుకు కొట్టారని స్కూల్ మేనేజ్మెంట్ ని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థినిని కొట్టిన టీచర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తండ్రి రాజారెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పటాన్చెరువు కొండకల్లోని ప్రాచీన్ గ్లోబల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ప్రద్యుమన్ని టీచర్స్ అత్యంత దారుణంగా కొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి? ప్రద్యుమన్ మనతో పాటు ఉన్నాడు. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? 10th రోజు జరిగింది. అయితే నేను మా ఫ్రెండ్ తిట్టుకున్నందుకు దీప్తి మ్యామ్ నన్ను కొట్టింది, ఇంకా ఇద్దరు సార్లు కొట్టిండు. అయితే మ్యామ్ని ఎందుకు కొడుతుర్రు అని అడిగితే కట్టెతో కొడితే కట్టిరిగిపోయింది. ఇంకా సాంబర్ సార్ నా బ్లాక్ చేంజ్ చేసిండు, ఎందుకు చేంజ్ చేసిండు అని అడిగితే కొట్టారు. ఇంకా వెడ్నెస్డే రోజు చిన్మయ్ సార్ అని ఒక సార్ని నన్ను పిలిచి అందరి ముందట 2 కట్టెలతో 2 పైపులతో కొడితే కట్టెలు ఇంకా పైపులు ఇరిగిపోయినాయి. అంటే ఎందుకు మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది? మీరు పేరెంట్స్కి చెప్పారా? నేను చెప్పలే, ఆయన చెప్పిండు. ఏం పేరు తన పేరు? పార్థివ్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నీతో మాట్లాడారా? అవును. ఏమని చెప్పావు? ఏమని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు తిడుతున్నావు అంటే నేను తిట్లే, ఆయననే ఫస్ట్ తిట్టిందంటే వదిలేసిరు వాళ్ళు. ఎందుకు మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు గొడవ జరిగింది? ఇట్లా మాట్లాడుతుంటే ఆడే ఫస్ట్ తిట్టిండు. ఏమని తిట్టాను నేను? నువ్వు కంప్లైంట్ ఇచ్చావా తిట్టినప్పుడు సార్ వాళ్ళకి? ఇయ్యలే. తను మళ్ళీ నిన్ను ఏమన్నా కొట్టడానికి కానీ ఏమన్నా చేశాడా? కొట్టిండు. ఏమన్నారు సార్ వాళ్ళు? అంటే నిన్ను కొట్టేటప్పుడు అక్కడ సార్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారు కానీ ఎవరు చూడలే. అప్పుడు అందరు మ్యాచ్ చూస్తారు. అంటే స్కూల్లోనే కొట్టారా లేకపోతే హాస్టల్లో కొట్టారా? హాస్టల్లోనే కొట్టారు. తర్వాత ప్రిన్సిపాల్కి కానీ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్కి కానీ కంప్లైంట్ చేసావా? చేసినా కానీ ఎవరు పట్టించుకోరు. మీ పేరెంట్స్కి ఎప్పుడు చెప్పావు? ఫ్రైడే రోజు చెప్పిన. అంటే ఎన్ని డేస్ తర్వాత? 1 వీక్ తర్వాత చెప్పిన. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా టీచర్స్ కొట్టడం కానీ లేకపోతే అలా చేస్తుండే వాళ్ళు అసలు ఎందుకు అంత దారుణంగా ఎందుకు కొట్టారు? ఎందుకంటే అలా మమ్మీ కంప్లైంట్ చేసింది నా మీద, అందుకు కొట్టి. నువ్వు మీ పేరెంట్స్ కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే కాల్ చేసి మాట్లాడడం కానీ ఏం చేయలేదా? కాల్ చేద్దాం అనుకున్నా కానీ స్కూల్ వాళ్ళు ఫోన్ ఇవ్వాలి. తను డైలీ వెళ్ళేసి వస్తూ ఉంటాడా? తను హాస్టలేనా? ఆయన కూడా హాస్టలర్. తనకి మొబైల్ ఇచ్చారు కానీ నీకు ఇవ్వలేదు? అవును. నీకు ట్రీట్మెంట్ చేయించారా? ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ఇక్కడ నడుము మీద, కిడ్నీ మీద, కాళ్ళ మీద, ఇక్కడ తల మీద కూడా గాయాలు. ట్రీట్మెంట్ చేయించారా వాళ్ళు? చేయించలే. మెడిసిన్ ఇవ్వడం కానీ అలాంటి ఏం చేయలేదు. స్కూల్కి వెళ్ళావా? దెబ్బలు తగిలినా కూడా వెళ్ళిన. ఎవరు ఫ్రెండ్స్ అడగలేదా ఏమైందిరా ఏంటి అని? అడిగిండ్రు. అయితే చెప్పిన ఎట్లయిందో. అయితే తండ్రి రాజారెడ్డి ఎంతో అల్లారు ముద్దుగా కొడుకుని పెంచుకున్నాడు. తల్లి లేదు ఆ బాబుకి, కానీ స్కూల్కి వెళ్తే ఒక మంచి లైఫ్ ఉంటుంది చదువుకుంటే అని చెప్పి
స్కూల్ మీద భరోసాని వదిలి పేరెంట్స్ కంటే ఎక్కువగా స్కూల్లోనే పిల్లలు టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు అనే ఒక నమ్మకం ఉంది మాకు, ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు అని చెప్తున్నారు. సార్ చెప్పండి, వాస్తవానికి పిల్లల్ని చిన్న దెబ్బ కొట్టాలంటేనే మనం ఆలోచిస్తూ ఉంటాం. తల్లి లేదు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు, ఒక ఎమోషన్ తను మీరంటే. సో అలాంటిది ఆ అబ్బాయిని కొట్టడము, ఏం చెప్తారు? నేను ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు నేను స్కూల్కు ఫీజు కడదామని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గంటల డిస్కషన్ కూడా వాళ్ళతో చేశాను, ఎలా ఉన్నది బాబా అది ఇది అని చెప్తే, వాళ్ళు పిల్లోడు కొంత ఇండిసిప్లిన్ లాగా కనబడుతుంది అది ఇది అంటుంటే, ఒక్కసారి తనతో మాట్లాడాలి మేడం, మరి ఫీజు అంత గురించి చెప్పాను కదా మీకు, దయచేసి ఒకసారి నేను కలిసిపోతాను, ఇంతసేపు మాట్లాడానంటే, లేదండి ఇంకా 2-3 రోజులు అయితే సెలవులు వస్తాయి, మీరు అప్పుడే కలవచ్చు అని చెప్పడం జరిగింది. అయినా కానీ నేను దయచేసి రిక్వెస్ట్ చేసి, ఇంత దూరం వచ్చాను నేను 40 కిలోమీటర్ల దూరం, ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడిపోతానని ఒత్తిడి చేస్తే అప్పుడు నాకు చూపించడం జరిగింది. అంతవరకు నేను స్కూల్ ఫీజు కట్టేంత వరకు కూడా వాళ్ళు మేము కొట్టామని కానీ తిట్టామని కానీ ఇంతకుముందు నాకు 10 రోజులు జరిగినప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరగలేదు. ఏందని చూసిన తర్వాత ఇలా ఎలా జరిగింది, మీరు ఎందుకు అని అంటే, మీరు హాస్పిటల్లో ఎందుకు వేయలేదు, నాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయలేదు, మీరు హాస్పిటల్లో ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తుంటే, మా ఇష్టం అండి, మేము ఆ కమిటీ మా రూల్స్ ప్రకారం మేము ప్రవర్తిస్తాం, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మా కమిటీ చెప్పండి మేము చేయలేము, మరి మీరు కనీసం హాస్పిటల్లో ఇన్ని దద్దులు వచ్చాయి, ఇంత తెలంగాణ భాషలో చెప్పాలంటే బోసులు వచ్చాయి, వాతలు విపరీతమైన వాతలు, అంటే శరీరం మొత్తం వచ్చాయి కదండి, మీరు కనీసం హాస్పిటల్లో వేయాలి కదండి అంటే, ఇలాంటి పిల్లల్ని హాస్పిటల్లో ఎలా వేస్తామండి, వాళ్ళు పిల్లలు కొట్లాడితే ఇంకోసారి డిసిప్లిన్ ఉండాలంటే ఇలా దండించాల్సిందే అని చెప్తున్నారు. అరే, ఆ తల్లి లేని పిల్లోని మీరు అపురూపంగా చూస్తారని చెప్తేనే మీ హాస్టల్లో జాయిన్ చేశానండి, ఇంత కాస్ట్లీ స్కూలు, మీరు ఏదైనా కనీసం ఇప్పుడు చైర్మన్ కానీ ఆ పుట్టిన పిల్లోని కానీ పిలిపించండి అంటే, మీరు ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోండి, మేము కూడా చంద్రబాబు మనుషులము, మేము ఇప్పుడు రాలేదు 20 ఏళ్ళ క్రితమే వచ్చాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ చెప్పుకుంటారో, మేము ఇది ఒకటి మాకు స్కూల్ లేదు, కావాలంటే మాకు హాస్పిటల్ కూడా ఉన్నాయి, మీరు ఏదైనా స్కూల్ మూసుకుంటా అంటే మూసుకోండి, మాకు కొత్తగా హాస్పిటల్ కూడా పెట్టాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మీరు ఇష్టం ఉన్న దగ్గర చెప్పుకోండి అని బెదిరించడమే జరుగుతుంది. అంటే వాస్తవానికి తల్లి లేని పిల్లోడు ఏదో మంచిగా సెటిల్ అయిపోతాడు అని చెప్పేసి కొంచెం పెయిన్ ఉంటుంది, పేరెంట్స్ దూరంగా పిల్లలకు ఉండాలి అని అంటే. అలాంటిది ఎక్కడో బాబుని జాయిన్ చేశారు, అక్కడేమో తన పరిస్థితి ఎలా ఉందో కూడా స్కూల్ మేనేజ్మెంట్ కనీసం మీకు చెప్పడం లేదు. ఏం చెప్తారు స్కూల్ మేనేజ్మెంట్? నేను అంటే వైస్ ప్రిన్సిపాల్ని వెళ్ళే తర్వాత ఇవన్నీ దెబ్బలు చూసిన తర్వాత వైస్ ప్రిన్సిపాల్ని అడిగితే, మీరు వాళ్ళ ఎందుకు చెప్పలేదండి, ఇంతసేపు ఫీజుల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడారు, కనీసం మీరు నాకు చెప్పాలంటే, మీకు చెప్పాలని మాకు రూల్ ఉందండి, మీ ఇష్టం, మరి మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదివచ్చు, అందులో ఎంత డిసిప్లిన్ పిల్లోడు, క్లాస్ ఫస్ట్ వస్తుంటాడు ఎప్పుడు, మీరు అయినా కానీ అలా దండిస్తే ఎలా అండి అంటే, మీరు కూడా కొట్టారట, కట్టి ఇరిగిపోయేంత వరకు అది ధర్మంగా ఉంటుందా, మళ్ళీ వార్డెన్ కంప్లైంట్ చేస్తే వార్డెన్ 8 దెబ్బలు కొట్టాడంట, మళ్ళీ 2 రోజులాగి మీ చైర్మన్ కొడుకు డైరెక్టర్ అంత కఠినంగా పుషప్ పొజిషన్లో పడుకోబెట్టి నలుగురితో పట్టుకొని విపరీతంగా 4 కట్టెలు ఇరిగేంత వరకు కొట్టాడంటే చిత్ర విచిత్రంగా ఉంది. ఇది ఎక్కడ న్యాయం అండి అంటే, మీరు ఏం చేసుకుంటారో మా చైర్మన్ చెప్పమన్నాడండి, మీరు చేసుకోండి, మీ దమ్మున్నది అంటే నేను ఇక వెళ్ళి రావడం జరిగిందండి. ఎవరెవరికి కంప్లైంట్ చేశారు? ఇంకా నేను లోకల్ పోలీస్ స్టేషన్కి, ఏసీపీ డీసీపీ గారికి, డీసీపీ రాజేంద్ర నగర్, ఏసీపీ నార్సింగి, ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చేశాను, సిబిఎస్ఈ ఢిల్లీ సెక్రటరీ గారికి కూడా చేశాను, ఇంకా ఇది చైల్డ్ రైట్ కమిషన్ వాళ్ళకి కూడా చేశానండి, ఇంకా డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎలా స్పందిస్తారో ఇక వేచి ఉన్నాము. నిన్ననే జరిగింది కనుక ఇక వేచి ఉన్నాము. నిన్నటి వరకు పిల్లోడు మళ్ళీ 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి, కిడ్నీ వాపు ఉందండి, కిడ్నీలో వాపు ఉంది, అది పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఫైనల్లీ ఒక కొడుకుకి ఇలా చిన్న గాయమైనా కూడా ఒక తండ్రిగా మీరు దాన్ని తట్టుకోలేకుండా ఉంటారు. ఇంత పెద్ద దెబ్బలు జరుగుతున్నాయి, చాలా స్కూల్లో జరుగుతున్నాము, ఫీజులు కట్టలేదనో, లేకపోతే పిల్లలు సరిగ్గా చదవడం లేదనో, పిల్లల్ని అత్యంత దారుణంగా కొడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాను. ఏం చెప్తారు ఫైనల్లీ స్కూల్ మేనేజ్మెంట్కి? మరొకసారి స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా మీకు భయంగానే ఉంటుంది, ఏం చేస్తారు ఫర్దర్గా? ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, హాస్టల్లో ఉంచాలన్నా భయం వేస్తుందండి. అంత విపరీతం కొట్టినందుకు నాకు 3 రాత్రులు నిద్ర కూడా పట్టలేదు. నేను అంత కలత చెంది ఉన్నాను.
చివరికి ఎవరు కానీ ఏమి చేసే స్టేజ్లో లేరు. ఇలాంటి స్కూళ్ళలో ఎవ్వరు ఆ, అలా మీరు జైన్ చేయకండి దయచేసి. వీడు ఇది మదాహంకారంతో డబ్బహంకారంతో ప్రవర్తిస్తున్న వెంకట్ అనే చైర్మన్ నేనేం చేసుకుంటారో చేసుకోండి, నేను కమ్మ కులానికి చెందినవాడిని, నేను చంద్రబాబు మనిషిని అని విర్రవీగుతూ నన్ను బెదిరిస్తున్నాడంటే ఇది చిత్ర విచిత్రమైన విషయం అండి. ఇక దానికి మించి మేమేం చెప్పగలం చెప్పండి. ప్రద్యుమ్న్తో మాట్లాడదాము. ఫైనల్లీ నిన్ను కొట్టినటువంటి వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, ఏం చెప్తావు వాళ్ళకి నువ్వు? ఆ, నన్ను కొట్టిన వాళ్ళల్లో దీప్తి మ్యామ్, సాంబా సార్, ఇంకా చిన్మయ్ సార్ ఉన్నారు. అంటే వాళ్ళు రోజు నీకు చదువు చెప్తూ ఉంటారు, నువ్వు తప్పు చేస్తే దండించాల్సినటువంటి వాళ్ళు, కానీ కొట్టడం అనేది చాలా తప్పు. వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తావు మరొక విద్యార్థిని అలా కొట్టకుండా ఉండడానికి? ఎవరిని కొట్టద్దని చెప్తాను. ప్రద్యుమ్ని అత్యంత దారుణంగా స్కూల్ గా ఉన్న చిన్మయ్ కొట్టాడు అని చెప్తున్నారు. దాంతోపాటు దీప్తి, వీళ్ళు స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా కాళ్ళ మీద, అదేవిధంగా నడుము మీద, అన్ని చోట్ల కూడా పైప్స్ తీసుకొని కర్రలతో అత్యంత దారుణంగా కొట్టడంతో గాయాలు పాలయ్యాడు. 3 రోజుల పాటు ట్రీట్మెంట్. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, తన కొడుకుకి దెబ్బలు తగిలాయి, తను నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని కూడా కనీసం తనకి చెప్పకుండా స్కూల్ మేనేజ్మెంట్ దాచేసి, ఎందుకు బాబుకి ఏం జరిగింది ఏంటి అని అడిగినప్పుడు కూడా, నీకు ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి, ఇక్కడ జాయిన్ చేస్తే చేయండి, లేకపోతే లేదు, మా స్కూల్ని మీరు ఏం చెయ్యలేరు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పైగా బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రద్యుమ్న్ కూడా తను నాలాగా ఇంకొక విద్యార్థి కానీ విద్యార్థిని కూడా ఎవరిని స్కూల్లో మేనేజ్మెంట్ కొట్టొద్దు అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత.